జగిత్యాల జిల్లా కోరుట్ల ఎస్ఐ శంకరయ్య ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కోరుట్ల మండలం జోగినిపల్లి శివారులో గత నెలలో మామిడి తోటలో పేకాట ఆడుతూ 8 మంది పట్టుబడగా వారి నుంచి 23,000 నగదు స్వాధీనం చేసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో 7 సెల్ఫోన్లు తిరిగి ఇచ్చిన ఎస్ఐ బండారు శ్రీనివాస్ అనే వ్యక్తి సెల్ఫోన్ ఇచ్చేందుకు 5,000 డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో శ్రీనివాస్ ఎస్ఐకి 5,000 ఇస్తుండగా వలపన్ని పట్టుకున్నారు. అమౌంట్ 20,000 చిల్లర చూపించారు. ఇక ఫోన్లు అన్నీ వీళ్ళు తీసుకున్నాక అమౌంట్ ఇంత ఇస్తేనే ఫోన్ ఇస్తామని చెప్పి డిమాండ్ చేస్తే నేను ఇక్కడ నరసింహారావు సార్ తోటి రికమెండేషన్ నాకు ఫోన్ తీసుకున్నాను. ఫోన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక సంతకం పెట్టడానికి రావని చెప్పి ఇక్కడ పోలీసు వాళ్ళు డిమాండ్ చేసి పిలిపించుకున్నాక సంతకం పెట్టడం కోసం కాదు, అది అమౌంట్ అందరూ 7 కట్టేది, మిగతా అమౌంట్ మీరు అట్టని చెప్పి తీసుకుపోతారు అని చెప్పంటే సార్ నేను ఒక ఎమ్మెల్యే గారి తోటి రికమెండేషన్ మీద ఫోన్ చెప్పినా కూడా మళ్ళీ అట్లుండే బాబు నువ్వు ఇవ్వకపోతే నీ ఫోన్ ఇవ్వన్నాక అప్పటికప్పుడు నేను సార్ ఏటీఎంకి వెళ్ళి ఒక బాబు నాకు టైం పెట్టి తీసుకొచ్చి మీరు అన్నంత అమౌంట్ ఇచ్చి నేను పోతాను. 4,300 డిమాండ్ చేసేది. నేను అక్కడికి తీసుకొచ్చి మీకు ఇచ్చిపోతాను చెప్పి నేను అన్నాక నాకు ఒక హాఫ్ అన్ అవర్ ఛాన్స్ ఇచ్చింది. అంతలోపు నేను ఏసీపీ వాళ్ళకి నేను సరే ఇట్లా డిమాండ్ చేస్తాను అంటే వాళ్ళు వాళ్ళ ఫాలో నాకు చెప్పారు.